కార్గో సేవలు ఉపయోగించే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ మరో తీపి కబురు చెప్పింది. ఇవాల్టి నుంచి ఇంటింటికి డోర్ డెలివరీ చేయబోతోంది. ముందుగా హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను ప్రారంభించి ఆ తర్వాత జిల్లాలకు విస్తరించబోతోంది. తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలను విస్తరిస్తోంది. కార్గోలో బుక్ చేసిన వస్తువులను నేటి నుంచి వినియోగదారుల ఇంటి వద్దకే అందించే సౌకర్యం అందుబాటులోకి తెస్తోంది. వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేయగానే సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వస్తువులను తీసుకువెళ్లి ఇక్కడ అడ్రస్లో డెలివరీ చేయనున్నారు. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి 2, 3, 4 వీలర్ ద్వారా డెలివరీ చేస్తారు. ప్రస్తుతం కార్గో సేవలు ఒక బస్ స్టేషన్ నుంచి మరో బస్ స్టేషన్ వరకు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇలా ఇంటింటికి వెళ్లి పార్సిల్ తీసుకుని డెలివరీ చేయడం ద్వారా వినియోగదారుల ఇబ్బందులు తప్పనున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే అనేక కొత్త సేవలు ప్రారంభించింది. కొన్నాళ్ల కిందటే సరుకు రవాణా సేవలు ప్రారంభించి కార్గో సేవల ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతోంది. ప్రభుత్వ రంగ కార్పొరేషన్ కావడం, విస్తృత నెట్వర్క్ ఉండడంతో దీనికి భారీగానే స్పందన వచ్చింది. ఈ సేవల్ని మరింత విస్తరించి ఏటా అదనంగా 300 కోట్ల ఆదాయం సంపాదించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇవాల్టి నుంచి హైదరాబాద్లోని 31 ప్రాంతాల నుంచి హోమ్ డెలివరీ సేవలు అందుబాటులోకి తేబోతోంది. టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదరాబాద్లో ఎక్కడికైనా హోమ్ డెలివరీ చేయనుంది. ప్రస్తుతం కార్గో బుకింగ్ కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఆర్టీసీకి ప్రత్యేక వ్యవస్థ ఉంది. పెద్ద మొత్తంలో బుకింగ్ ఉన్నప్పుడు వారి నుంచి నేరుగా సరుకులు తీసుకుని రవాణా చేస్తోంది. అయితే డెలివరీ మాత్రం హైదరాబాద్ లాంటి మహానగరంలో జేబీఎస్, సిబిఎస్, ఉప్పల్ ప్రాంతాల్లో మాత్రమే ఉంది. మిగతా పట్టణాల్లో కేవలం బస్టాండ్లలో మాత్రమే డెలివరీ తీసుకోవాలి. దీనివల్ల చాలా మంది కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై దృష్టి సారించిన ఆర్టీసీ వినియోగదారుల చెంతనే వస్తువుల్ని డెలివరీ చేయాలని ప్రణాళికలు వేసింది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇకపై ఇంటి వద్దే పికప్ చేసుకుని డోర్ డెలివరీ చేస్తామంటోంది. శబరిమలను సందర్శించే అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2025 జనవరి 20వ తేదీ వరకు కేరళలోని శబరిమలను సందర్శించే భక్తులు విమానాల్లో క్యాబిన్ బ్యాగేజ్ లో కొబ్బరికాయలను తీసుకువెళ్లడానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. 2 నెలల శబరిమల యాత్ర సీజన్ నవంబర్ నెల మధ్యలో ప్రారంభం కాబోతోంది. అయ్యప్ప భక్తులు తమ క్యాబిన్ బ్యాగేజ్ లో కొబ్బరికాయలను తీసుకువెళ్లడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అనుమతి ఇచ్చింది. ఇవి పేలుడు సామాగ్రి పరిధిలోకి రానందున అయ్యప్ప భక్తుల ఇరుముల్లో కొబ్బరికాయలను అనుమతించాలని బీసీఏఎస్ నిర్ణయించింది. ఈ ఉత్తర్వులు 2025 జనవరి 20వ వరకు అమల్లో ఉంటుందని, అవసరమైన అన్ని సెక్యూరిటీ చెకింగ్లు యథాప్రకారం ఉంటాయని మంత్రి తెలిపారు. వనదేవతలు కొలువైన మేడారం సమ్మక్క సారమ్మ మినీ జాతరకు తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే మినీ జాతర తేదీలను పూజార్ల సంఘం ప్రకటించింది. మినీ జాతరకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖకు పూజార్లు లేఖ రాశారు. తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర 2 ఏళ్లకోసారి జరుగుతుంది. మహాజాతర జరిగిన మరుసటి ఏడాది ఆదివాసీలు పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అదే మినీ జాతరగా ప్రాశస్త్యంలోకి వచ్చింది. మహాజాతర సమయంలో మొక్కులు తీర్చుకోవడం వీలు పడని భక్తులు మినీ జాతర సమయంలో సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు తీర్చుకుంటారు. మహాజాతర తరహాలోనే మినీ జాతర కూడా నిర్వహిస్తారు. 2025 ఫిబ్రవరి మాసంలో నిర్వహించే మినీ జాతరను ఫిబ్రవరి 12వ తేదీన ప్రారంభిస్తారు. 13, 14, 15 తేదీల్లో మొత్తం 4 రోజుల పాటు మినీ జాతర నిర్వహించనున్నారు. గత మినీ జాతరకు 15 లక్షల మందికి పైగా భక్తులు రాగా ఈసారి 4 రోజుల వ్యవధిలో 25 లక్షల మంది వరకు హాజరవుతారని పూజార్లు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖకు లేఖ ద్వారా తెలిపారు. అంతరిక్ష రేసులో దూసుకుపోతున్న భారత్ ఆ దిశగా మరో ముందడుగు వేయబోతోంది. అంతరిక్షంలో స్వంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు టార్గెట్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న భారత శాస్త్రవేత్తలు ఆ దిశగా ముమ్మర చర్యలు కొనసాగిస్తున్నారు. ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, దీంట్లో అమెరికా, రష్యా, ఐరోపా అంతరిక్ష సంస్థ, జపాన్, కెనడా అంతరిక్ష సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. టియాగాంగ్ పేరిట చైనా కూడా సొంత అంతరిక్ష కేంద్రం ఉంది. అంతరిక్ష రంగంలో ఎవరికీ సాధ్యం కాని కొన్ని ఘనతలు సాధించిన భారత్ కూడా ఇప్పుడు స్పేస్ స్టేషన్ రేసులోకి దిగింది. 2035 నాటికి భారత్ కూడా సొంత స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేయనుంది. దీనికి భారతీయ అంతరిక్ష స్టేషన్ BAS గా పేరు పెట్టింది. ఈ మేరకు ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇది దేశంలో శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో నూతన శకానికి నాంది కానుంది. సొంత స్పేస్ స్టేషన్, భారతీయ అంతరిక్ష కేంద్రం BAS ఏర్పాటు కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. అంతేకాదు BioE3 బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీ సాకారం చేయడం కూడా ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి పరిశోధన, స్పేస్ బయోటెక్నాలజీ, స్పేస్ భాగస్వామ్య, బయో మ్యానుఫ్యాక్చరింగ్, బయో ఆస్ట్రోనాటిక్స్,
స్పేస్, బయాలజీ రంగాల్లో ఇస్రో బయోటెక్నాలజీ విభాగం మధ్య పరస్పర సహకారానికి ఈ ఒప్పందం దోహదపడనుంది. భారతీయ అంతరిక్ష కేంద్రం BIS లో తొలి మాడ్యూల్ను 2028 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా లభించింది. 2035 నాటికి పూర్తి స్థాయిలో BIS కార్యకలాపాలు కొనసాగిస్తుంది. 2040 నాటికి చంద్రుడిపై మానవ సహిత యాత్రకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. వందే భారత్, అమృత భారత్ రైళ్ల తర్వాత భారతీయ రైల్వే మరో ప్రత్యేక రైలు నడపబోతోంది. ఇది కరెంటుతో కానీ డీజిల్తో కానీ పనిచేయదు. నీటితో నడవటం ఈ ట్రైన్ స్పెషాలిటీ. మొదటి రైలు మార్గాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా నిర్ణయించారు. ఈ ప్రోటోటైప్ రైలు మరో 2 నెలల్లో పట్టాలెక్కనుంది. 2030 నాటికి జీరో కార్బన్ లక్ష్యంతో పనిచేస్తున్న భారతీయ రైల్వే హైడ్రోజన్ రైళ్లను పట్టాలెక్కించబోతోంది. ఈ రైలు హర్యానాలోని జింద్, పానిపట్ మధ్య 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఈ రైల్లో ఒక చక్రానికి 360 కిలోల హైడ్రోజన్ ఇంజిన్లో నింపబడుతుంది. హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రైల్లో హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగపడుతుంది. ప్రాజెక్టు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మౌలిక సదుపాయాల పనులు పైలట్ ప్రాజెక్టుగా జరుగుతున్నాయి. దీని పరీక్ష విజయవంతమైంది. సెల్ హైడ్రోజన్ ప్లాంట్ రూపకల్పన ఆమోదించబడింది. హైడ్రోజన్ భద్రతకు సంబంధించి గ్లోబల్ ఏజెన్సీలు ఆమోదం తెలిపాయి. భారతీయ రైల్వేలు హైడ్రోజన్ ఇంధనం కోసం ఇప్పటికే ఉన్న డీజిల్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ల రెట్రో ఫిట్మెంట్ పనిని ప్రదానం చేసింది. భారతీయ రైల్వే హైడ్రోజన్ హెరిటేజ్ కింద 35 హైడ్రోజన్ రైళ్లను ప్లాన్ చేసింది. ఇందులో ఒక్కో రైలుకు 80 కోట్లు, హెరిటేజ్ హిల్ రూట్ల కోసం ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 70 కోట్లు ఖర్చు కానుందని అంచనా వేస్తోంది. నీటి నుంచి హైడ్రాన్ తయారు చేసి రైళ్లు నడపనున్నారు. ఇందుకోసం కసరత్తు జరుగుతోంది. మొదటి దశలో కేవలం 2 రైళ్లు మాత్రమే నడపనున్నారు. అదనపు హైడ్రోజన్ను ట్యాంకర్ల సహకారంతో ఇతర ప్రాంతాలకు రవాణా చేయవచ్చు. రైల్వే జంక్షన్లో హైడ్రోజన్ గ్యాస్ ప్లాంట్ నిర్మాణం 118 కోట్లతో 2022లో ప్రారంభమైంది. 2000 మీటర్ల విస్తీర్ణంలో ఈ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రోజన్ వాయువుతో నడిచే ఈ రైలు ఇంజన్లు పొగకు బదులుగా ఆవిరి నీటిని విడుదల చేస్తాయి. ఈ రైలు సాంప్రదాయ డీజిల్ ఇంజన్ల కంటే 60% తక్కువ శబ్దాన్ని చేస్తుంది. దీని వేగం ప్రయాణికులను తీసుకువెళ్లే సామర్థ్యం కూడా డీజిల్ రైలుతో సమానంగా ఉంటుంది.